నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg నల్ల నువ్వులు. ఇవి నీళ్ళలో బాగా కడిగి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి. వీటిని మళ్ళీ మనం పాన్ పైన ఫ్రై చేసుకుందాం. ఈ సైజ్ 2 కొబ్బరి ముక్కల్ని నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 5 or 6 యాలకులు, 1/2 kgకి 2 గడ్డల బెల్లం కావాలి. వీటితో ఇప్పుడు నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక నువ్వుల్ని ఫ్రై చేద్దాం. పాన్ హీట్ అయింది. నువ్వులు కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకున్నాం. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కొంచెం చిట్పట సౌండ్ వచ్చి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని సైడ్ తీసేద్దాం. ఇప్పుడు జార్లో ఫస్ట్ యాలకులు, ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. కొంచెం కొంచెం నువ్వులు వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేద్దాం. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇలాచి, యాలకులు, కొబ్బరి మొత్తం మిక్స్ అయింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలుగా చేద్దాం. ఈ నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డైలీ ఒకటి తింటే పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ చాలా మంచిది హెల్త్కి. కాల్షియం అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. ఇంకా కాళ్ళు నొప్పులు అలా ఉన్నా కానీ తగ్గుతాయి. సో ఇది డైలీ 1, 2 తినటం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి హెల్త్కి చాలా మంచివి. ఇవి డైలీ 1 కానీ 2 కానీ తింటే కాల్షియం డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఇందులో వాడినవి బెల్లము, కొబ్బరి కాబట్టి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా హెల్త్కి మంచిది. ఇంకా కొబ్బరి కూడా మంచిది. సో నువ్వులు, బెల్లము, కొబ్బరి అన్నీ హెల్త్కి మంచివే కాబట్టి మీరు కూడా ఇవి తయారు చేసుకొని డైలీ 1 తినండి.